మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. బహుశా ఆయన ఏమన్నా అట్లా ఒక్కసారి అట్లా కొడితే జోల్ట్ ఇచ్చినట్టు అంటే ఏదో రూపంలో రియాక్షన్ వస్తుంది కదా అనుకుని ఉండొచ్చాము. నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. ఈ రోజు సాయంకాలం 5 గంటలకి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అదుపు పెడుతున్నాడు మాయావి గన్. అదెవరో కాదు, మన జగన్ మావి గన్. మన జగన్ అంటాం చాలా చండాలంగా ఉంది ఇక్కడ నాకే. ఎందుకంటే మావి గన్ అని ఒక బోర్డు టైటిల్ పెట్టిన తర్వాత ఏపీకి కొంచెం మొహం చూపించలేము అని చెప్పి ఒక 15-20 రోజులు పారిపోవాలి. గడిచిన లిటరలీ ఒక 5-6 రోజులుగా, 6 రోజులు కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి ట్రోల్ అయినంతగా ఎవరు ట్రోల్ అవ్వలేదు. ప్రాబబలీ హీఈస్ వన్ ఆఫ్ ద ట్రోల్డ్ క్యాండిడేట్ ఎవర్ ఇన్ ఇండియా వైడ్. ఎక్కడా కూడా జంకకుండా జగన్మోహన్ రెడ్డి యూజువల్గా అతను మంగళవారం సాయంకాలం వచ్చి బుధవారం రోజు ఆ ఏపీలో ఒకసారి ఏమైనా పనులు చూసుకుని గురువారమో బుధవారం సాయంకాలం ఒక ప్రెస్ మీట్ పెట్టి పారిపోతాడు. కానీ మావిగన్ తర్వాత ఏదో కొత్త ఉత్సాహం వచ్చింది, రాష్ట్రానికి కొత్త పేరు పెట్టేశాము, కొత్త టైటిల్ పెట్టేశాము, నన్ను మించిన మేధావి లేడు, అర్జెంటుగా ఏపీని వెళ్ళి పరామర్శించి రావాలన్నట్టు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. అసలు వాట్ ఈజ్ మావిగన్? ఏపీ సిఆర్డిఏ పరిమితుల్లో ఉన్న అమరావతి ఏదైతే ఉందో అదే మావిగన్. మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ పేరు పెట్టాడు, అసలు ఈ డ్రామా ఏంటి, మీకు ఒక్కసారి కళ్ళ ముందు కట్టు తీసుకొచ్చి అప్పచెప్తే మీరందరూ ఏంటి జగన్మోహన్ రెడ్డి పైచ్యం అన్నది అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఇది క్రిస్టల్ క్లియర్గా మీకు ఒక డిమార్కేషన్ ఇస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సిఆర్డిఏ. అంటే ఇక్కడ కోర్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీలో ఏమేమి ఉన్నాయి, ఆ మావిగన్ ఇది జగన్మోహన్ రెడ్డి మావిగన్. ఈ టైటిల్ని ఇది ఒక స్పూఫ్ మెటీరియల్ అనుకోండి, లెట్స్ ఇగ్నోర్ దిస్ ఫర్ సమ్ టైమ్. సేమ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఏపీ సిఆర్డిఏ పరిమితిలో ఏదైతే ఉందో మావిగన్లో కూడా సేమ్ అదే ఉంటుంది. జస్ట్ ఇక్కడ కొంచెం లాగి మచిలీపట్నం దాకా లాక్కెళ్తే ఇదే మావిగన్. మొత్తం ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే టోటల్ ఏరియా మావిగన్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. అండ్ పేటీఎంస్కి అస్సలు కొంచెం చూడండి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. వింత ఏమీ లేదు, కొత్త ఏమీ లేదు. అమరావతి అన్న పేరు పలకడం అతనికి ఇష్టం లేదు కాబట్టి ఏపీ సిఆర్డిఏ పరిమితిలో ఉన్న సేమ్ థింగ్ని క్యాపిటల్ సిటీ విజయవాడ, మంగళగిరి, ఓకే, మనం ఇక్కడ చూస్తే జస్ట్ ఎక్స్టెన్షన్ ఇప్పుడున్న సిఆర్డిఏ ప్లాన్కి ఇది యాడ్ చేసిన మేధా సంపత్తుడు, దానికి పేరు పెట్టిన మావిగన్. అర్థమైందా మీకు? ఇప్పుడు వస్తానాగండి. ఈ మావిగన్ టైటిల్ పెట్టిన తర్వాత ఏదో ప్రపంచంలో బూమ్ పుట్టిన తర్వాత ఒక షార్ట్ అబ్రివేషన్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అన్నట్టు, పేటీఎంస్కి పని లేనట్టుగా వాళ్ళ సోషల్ మీడియాలో అవనండి, హ్యాండిల్స్లో అవనండి, ఫస్ట్ టైం బయటకు వచ్చేసి బాబోయ్ మా అన్నింత ట్రోల్ అయిపోతారు ఏంటని చెప్పి మావిగన్ గురించి మాట్లాడతారు. ఇక్కడ కూడా వాళ్ళకి ఒక విచిత్రమైన బాధ వచ్చింది. వీళ్ళు మచిలీపట్నం దాకా ఎక్స్టెండ్ చేస్తున్నారు 110 కిలోమీటర్లు. అంటే ఏంటి, 0 తీసేస్తే 11. ఈ 11 సంఖ్య, ఈ 11 రెడ్డికి వదలట్లా. ఇది మేధస్సున్న జగన్మోహన్ రెడ్డి పెట్టిన పేరు మావిగన్ అనే టైటిల్ చూస్తే తెలుగు వారందరికీ యాక్తో అన్న ఫీలింగ్ వస్తుంది. షార్ట్ ఫార్మ్స్ అండ్ అబ్రివేషన్స్ ఆర్ డిఫరెంట్. ఒక క్యాపిటల్కి స్ఫూర్తి రావాలి, మనలో ఒక చల్లత్వం రావాలి, ఇది మనది అని భావించాలి, భావి తరాలు గుర్తుపెట్టుకోవాలి. అమరావతికి ఉన్న ప్రతిష్టని, విశేషతను జనాలు ఆలోచించి హిస్టారికల్గా గుర్తుంచుకునేటట్టు పేరు ఉండాలి, దాని శాంక్టిటీ యాస్టిస్ ఉంచాలి. ఈ ఏ భావాలు జగన్మోహన్ రెడ్డికి ఉండవు. అమరావతి అన్న పేరు తన నోట్లోంచి రావటమే ఏదో పెద్ద విషప్రచారం అన్నట్టు కనీసం పేరు కూడా పలకడు, ఎక్కడ పలకడు. ఇదంతా కాకుండా సజ్జలు కూడా మన ప్రెస్ మీట్ పెట్టి ఏదో జోక్ ఎలిమెంట్ లాగా చెప్పాడని అంటాడు. అసలు ఏమన్నా సెన్స్ ఉందా మీరు ఇలా మాట్లాడడానికి? ఆ పార్టీకి సంబంధించిన సజ్జల లిటరలీ గాలి తీసి వెళ్ళిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గురించి. ఎడిటర్ ఆ బయట అయింది దీంట్లో ఏదో జోక్ కోసం చెప్పేళ్ళాడు, లైటర్ సిచ్యువేషన్ చేయడానికి అంట. బహుశా ఆయన ఏమన్నా అట్లా ఒక్కసారి అట్లా కొడితే జోల్ట్ ఇచ్చినట్టు అంటే ఏదో రూపంలో రియాక్షన్ వస్తుంది కదా అనుకుని ఉండొచ్చాము. అంటే ట్రోల్ ఎలిమెంటా, జోక్ ఎలిమెంటా జగన్మోహన్ రెడ్డి అని అతను. ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సాయంకాలం 5 గంటలకు ఆంధ్రప్రదేశ్ వస్తున్నాడు. మావిగన్ పెట్టిన మాయావిగన్ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ విత్తనాలు నాటుతాడు, విషపు విత్తనాలు. మాయ చేయటం ఇతను కొత్త కాదు. ఇతని పరిపాలన ఏంటో చూసిన తర్వాత, ఇతని దాష్టికం ఏంటో చూసిన తర్వాత వైకాపాని 151 నుంచి 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. ఆ 11 సంఖ్య అనేది వీళ్ళ జన్మకి వదలట్లేదు. నేచర్ ఇస్ ట్రైంగ్ టు కన్వే సంథింగ్, వాళ్ళకి అది అర్థం కావట్లేదు. నెక్స్ట్ టైం 0 హళ్ళి ఏమీ రాదు వీళ్ళకి.
ఈరోజు సాయంకాలం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆణిముత్యాల గురించి మళ్ళీ మాట్లాడదాం. కానీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎస్టాబ్లిష్ చేసిన ఏపీసీఆర్డీఏ ప్లాన్ని తనేదో కొత్తగా కనిపెట్టానని చెప్పి మచిలీపట్నం దాకా లాక్కెళ్ళి మా వీగన్ అని పేరు పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి మేధావా లేకపోతే స్పూఫ్ మెటీరియలా? మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ సజ్జల్ లాంటి వాళ్ళందరూ కూర్చుని జగన్మోహన్ రెడ్డిని అన్నట్టు తీసి పడేస్తే పార్టీలోనే పరువు లేని జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో పరువు ఉంటుందా? అండ్ జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ రాసిన వాళ్ళు ఎవడో ఒక పెద్ద శత్రువే రాశాడు స్క్రిప్ట్ అని చెప్పి వాళ్ళ మనుషులే బయటకు వచ్చి మాట్లాడుతుంటే, బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడుతుంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్ వాజ్ అన్ అట్టర్ ఫెయిల్యూర్ ప్రెస్ మీట్ అని. సో మీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.